తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అత్యధికంగా ఈ నెల 16, 17 తేదీల్లో 90,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. రద్దీతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీటీడీ భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు చలువ పందిళ్లు వేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు నిర్మించారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ వేయడంతో పాటు అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో 4 మాడవీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేలవేడి నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. బాటగంగమ్మ గుడి సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారంగా పాలు, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమాటా రైస్ ఇస్తున్నారు. రాత్రి సమయంలో పాలు, సాంబారన్నం భక్తులకు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్లో క్యూ లైన్ల వెంబడి మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. గత 5 రోజుల్లో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అత్యధికంగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో 43,000కు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గత 5 రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది దర్శన క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని కంపార్ట్మెంట్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.